దాన్నే మనము స్లీప్ హైజీన్ అంటాము. అంటే నిద్ర బాగా రావాలంటే, సరైన నిద్ర రావాలి అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, పిల్లలైనా పెద్దలైనా ఇవే రూల్స్. ఫస్ట్ థింగ్, ప్రతిరోజు నిద్ర పోయే సమయం, నిద్ర లేచే సమయం ఒకటే అయి ఉండాలి. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా. స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి. అంటే మెడిటేషన్, యోగా, ప్రేయర్ వంటివి చేసుకుంటూ మన స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోవాలి. నిద్రపోవడానికంటే ఒక గంట ముందు స్క్రీన్స్ ని తప్పకుండా ఆపేయాలి. అవి టీవీ అయినా, ఫోన్ అయినా, ల్యాప్టాప్ అయినా, ఏదైనా అట్లీస్ట్ 1 to 2 hours ముందు స్క్రీన్ ని ఆఫ్ చేసేయాలి. తర్వాత మనం నిద్రపోతున్న ఎన్విరాన్మెంట్ ని ప్రశాంతంగా, కామ్ గా ఉంచుకోవాలి. వీలైతే ఒక చక్కటి మెలోడీ లాంటి మ్యూజిక్ ని పెట్టుకుంటే కూడా మనకు ఉపయోగపడుతుంది. దాని తర్వాత లైట్స్ అనేవి కూడా డిమ్ గా ఉండేలాగా చూసుకోవాలి. నిద్రపోక ముందు గొడవలు పడటం, గట్టిగా సౌండ్స్ వినటం, లేదా మనకి ఏదైనా ఇరిటేషన్ క్రియేట్ అయ్యేది, మన బ్రెయిన్ స్టిమ్యులేట్ అయ్యేలాంటి ఏ పని కూడా చేయకూడదు. దీనితో పాటు నిద్ర కంటే కనీసం 1 to 2 hours ముందు మనము ఫుడ్ తీసేసుకోవాలి. తినిన వెంటనే నిద్రపోవడం అనేది అంత మంచి విషయం కూడా కాదు. దీని తర్వాత మరొక విషయం ఏంటంటే, రెగ్యులర్ ఎక్సర్సైజ్ అవసరం, కానీ ఎక్సర్సైజ్ అనే దాన్ని కూడా నిద్ర కంటే కొంచెం ముందుగానే చేసుకోవాలి. అంటే 1 to 2 hours ముందే చేసుకోవాలి. ఎక్సర్సైజ్ ఆర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మన బాడీని ఒక యాక్టివ్ స్టేజ్ లోకి తీసుకెళ్లిపోతుంది. కాబట్టి చక్కటి స్లీప్ రావడానికి అక్కడ మనకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాఫీ, టీ వంటి స్టిమ్యులేటింగ్ ఏజెంట్స్ ని, లేదా స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి తీసుకునే వారు కూడా నిద్రకి దగ్గరగా తీసుకోవడం వలన నిద్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్లీప్ హైజీన్ ని మీరు ఫాలో అవుతే మీ నిద్ర, మీ పిల్లల నిద్ర చక్కగా ఉండి మీ ఆరోగ్యం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది.